మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, మన యొక్క బ్లాగర్లో ఉన్నటువంటి బ్లాగ్ యొక్క థీమ్ని మరి రీస్టోర్ చేయడం లేదా బ్యాకప్ చేయడం లేదా డౌన్లోడ్ చేయడం ఏ విధంగానో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఫ్రెండ్స్, మీ యొక్క బ్లాగర్ని ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క బ్లాగ్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్టయితే మనకు దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ థీమ్ ఉంది కదా, సో ఈ థీమ్ పైన మీరు టచ్ చేయండి. సో అంటే మొబైల్లో అయితే టచ్ చేయాలి, కంప్యూటర్లో అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది మోస్ట్ సరే. సో ఇక్కడ రైట్ సైడ్లో మీరు చూడొచ్చు బ్యాకప్ రీస్టోర్ ఉంది కదా. సో ఈ ఆప్షన్ని మనం జనరల్గా ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనము మన యొక్క బ్లాగ్లో ఏమైనా చేంజెస్ చేయాలనుకున్నప్పుడు సో ఆ చేంజెస్ చేసే కంటే ముందు మనము ఈ బ్యాకప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది థీము. ఎందుకంటే ఇక్కడ మీరు HTML తర్వాత CSS కోడ్స్ అనేవి ఉంటాయి. సో ఏది కొంచెం మిస్టేక్ అయినా కూడా సో మీరు ఇంతకుముందు చేసినటువంటి టెంప్లెట్ డిజైనింగ్ అనేది మొత్తం మారిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరు బ్యాకప్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ జరిగినా కూడా ఆ బ్యాకప్ చేసుకున్నప్పుడు అంతకుముందు ఉన్నటువంటి డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా ఉంటుంది. సో కాబట్టి మీరు మీ యొక్క థీమ్ని వెబ్సైట్లో లేదా బ్లాగ్లో మీ యొక్క థీమ్ని మార్చేటప్పుడు కంపల్సరీగా మీ యొక్క టెంప్లెట్లో ఉన్నటువంటి ఏదైతే మీకు ఇంతకుముందు ఉన్నటువంటి కోడింగ్ ఉందో సో వాటంతా కూడా మీరు బ్యాకప్ చేసుకోవచ్చు, అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏమైనా తేడా వచ్చినప్పుడు అయితే ఆ బ్యాకప్ చేసుకున్నటువంటి ఫైల్ని మళ్ళీ అప్లోడ్ చేస్తే ఇంతకుముందు ఉన్నటువంటి థీమ్ డిజైనింగ్ అంతా కూడా మనకు రీస్టోర్ కావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ బ్యాకప్ రీస్టోర్ ఉంది కదా, సో దీనిపైన మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఈ విధంగా వస్తుంది, బ్యాకప్ రీస్టోర్ అని వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ బ్యాకప్ ఆఫ్ యువర్ థీమ్ అని ఉంది కదా. సో ఇక్కడ మనకు డౌన్లోడ్ థీమ్ ఉంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేయాలి. సో మొబైల్లో అయితే టచ్ చేయాలి. సో ఇక్కడ మనకు ఇంతకుముందే నేను డౌన్లోడ్ చేసినాను కాబట్టి డౌన్లోడ్ అగైన్ అని అడుగుతుంది. సో ఒక లేకుంటే జనరల్గా మనకు డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క థీమ్ అనేది మన మొబైల్లో సేవ్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మళ్ళీ మనకు ఈ యొక్క డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళి మనము ఇక్కడ మనకు చూస్ ఫైల్ ఉంది కదా, సో ఇక్కడికి వెళ్ళి ఈ చూస్ ఫైల్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ ఫోల్డర్లోకి వెళ్ళి మళ్ళీ ఆ థీమ్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మళ్ళీ ఇంతకుముందు ఉన్నటువంటి థీమ్ని మనం రీస్టోర్ చేసుకుని అప్లోడ్ చేసినట్లయితే మళ్ళీ మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇంతకుముందు ఉన్నటువంటి డిజైనింగ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మన యొక్క బ్లాగర్లో మన యొక్క బ్లాగ్ యొక్క థీమ్ డిజైనింగ్ని మరి థీమ్ యొక్క కోడింగ్ని మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు, రీస్టోర్ బ్యాకప్ అని కూడా చెప్పుకోవచ్చు దీన్ని. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మరి బ్లాగర్కి సంబంధించినటువంటి టెంప్లెట్ థీమ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసామో తెలుసుకున్నాము. సో ఇలాంటి ఎడ్యుకేషన్ మరియు టెక్నాలజీ సంబంధించిన వీడియోని పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.